ఎదురవుతున్న పరిస్థితులను బట్టి టెన్షన్ పడకండి. ఎందుకంటే ప్రభువుకు తెలియకుండా ఏది జరగదు. ఆయన తెలిసి అనుమతించాడు అంటే తప్పనిసరిగా నీ పట్ల ఏదో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే రెండంతలుగా నిన్ను దీవిస్తాడు. నేను చెప్పినట్లు నువ్వు ఏబులాగా దేవునికి కనెక్ట్ అయ్యావు అనుకో, రెండంతలు కాదు 20 అంతలు దీవించినా లెక్క చేయవి. నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా సరే నీ మైండ్ అటే లాగింది దేవునికి వెళ్ళే గాని ఇక ఆశీర్వాదాలు నిన్ను లాగవు. కానీ ఇవన్నీ జరగకముందు ఏబుని ఆశీర్వాదాలు ఆకర్షించినాయి. అవి ఎక్కడో పోగొట్టుకుంటానో అని టెన్షన్ పడ్డాడు. చివరకు జరగాల్సింది జరిగింది. కనువిప్పు కలిగిన తర్వాత దేవుడు రెండంతలుగా ఇచ్చాడు. కానీ ఇక వాటి మీద మనసు లేదు యోబుకి. ఇక వాటి మీద మనసు పెట్టలా. అలాగే నీకు ఇస్తాడు. డోంట్ వరీ.